అవిభాగేన దుష్టత్వాధికరణము. ముందున్నదానికి దీనికి ఉపజీవి ఉపజీవక భావ సంగతి విషయము. మోక్షావస్థలో జీవుడు బ్రహ్మంతో పాటు భేదంగా ఉంటాడా, అభేదంగా ఉంటాడా, కలిసి ఉంటాడా, విడిగా ఉంటాడా అన్నదాన్ని సంశయం. నువ్వన్నావు కదా, స్వేన రూపేణ అభినిష్పద్యతే, తన రూపంతో ప్రకటమవుతాడని. అందుకని బ్రహ్మతో పాటు భిన్నముగా ఉంటాడు. ఇది సంశయం. పూర్వపక్షి పరమజ్యోతిరుపసంపద్య పరంజ్యోతిరుపసంపద్య అన్నారే. అందుకని పరం జ్యోతి ఉపసంపద్య, వాడు ఆ పరమజ్యోతిని పొందుతాడు అన్నది క్రియాపదం, పరంజ్యోతి అన్నది కర్మం, వాడు కర్త. అందుకని ఇక్కడ కర్మ క్రియలు కర్త వినిపిస్తున్నాయి కనుక భేదం చెప్పాలంటే, అంటే బ్రహ్మతో ఐక్యం కాడు, విడిగా ఉండాలి అంటాడు. ఎవడు? పూర్వపక్షి. సిద్ధాంతి మోక్షకాలములో తన రూపముతో ప్రకటమైనటువంటి జీవుడు వానికి ఉత్తమ పురుషుడు అని చెప్పారు. కనుక ఆ జీవునికి ఈ బ్రహ్మమునకు మోక్షావస్థలో ఏ విధమైనటువంటి భేదము లేదు. అందుకనే ఇది సౌండ్ ఎక్కువ ఉందా? అందుకనే నీళ్ళలో పోస్తే మంచినీళ్ళలో పోస్తే ఒకటే పోతాయి. అదొక దృష్టాంతం చెప్తారు. తరువాత నదులన్నీ సముద్రంలో కలిసి తన యొక్క నామరూపాలను కోల్పోతాయి, సముద్ర రూపమే అవుతాయి. ఇంకొక దృష్టాంతం, ఘటం ఉపాధి, కుండ ఉపాధి బద్దలైపోతే ఆకాశము ఒకటే అవుతుంది. ఇలాంటి దృష్టాంతాలన్నీ చెప్పిన మూలాన ఐక్యం చెప్పుకోవాలి, కానీ భేదము చెప్పుకోకూడదు. ముక్త రూపాద్ బ్రహ్మ భిన్నం అభిన్నం వా వివిధ్యతే. జీవుడు ముక్తుడైన తర్వాత ఆ బ్రహ్మతో భిన్నమా అభిన్నమా? పూర్వపక్షం అంటాడు వివిధ్యతే, వేరుగా ఉంటాడు. సంపద్య జ్యోతి అంటే ఆ జ్యోతిని పొందుతాడు అని చెప్పాక కర్మకర్తృభేదోక్తిత, కర్మ కర్త భేదం చెప్పాను. అభినిష్పన్న రూపస్య స ఉత్తమ పుమానికి బ్రహ్మత్వోక్తే. ఎవరికైతే ఈ ఆత్మ అనుభవంలోకి వచ్చిందో, వాడు అనుభవంలోకి తెచ్చుకున్నాడో వాడు ఉత్తమ పురుషుడు అన్నారు. ఆ తర్వాత వాణ్ణే బ్రహ్మం అన్నారు. బ్రహ్మత్వోక్తే అయమాత్మ బ్రహ్మ. అభిన్నం తద్భేదోక్తి ఉపచారిత. మరి అభినిష్పత్తి, మరి భేదం చెప్తున్నారు, అంతా గౌణ ప్రయోగం. దానికి ఇట్ క్యారీస్ నో వాల్యూ. ఇప్పుడు పూర్వాధికరణే నిర్ణీత యదేతన్ముక్త స్వరూపం, పూర్వాధికరణంలో ముక్త స్వరూపం చెప్పారు. తత్ పరస్మాత్ బ్రహ్మణో భిన్నం భవితుమర్హతి, పరబ్రహ్మ నుంచి వేరవడానికి అవకాశం ఉంది. ఎందుకని? కర్మకర్త భేద వ్యపదేశాత్, కర్మ కర్త ఇలాంటి భేదాన్ని ఉపదేశించారు కనుక. ఏష సంప్రసాద పరం జ్యోతి ఉపసంపద్య, సంప్రసాద జీవ పరం జ్యోతిని ఉపసంపద్య పొందుతాడని చెప్పారు కనుక సంప్రసాద శబ్దోదితో జీవ ఉపసంపత్తో కర్తృత్వేన వ్యపదిశ్యతే. సంప్రసాద పరం జ్యోతి ఉపసంపద్య అన్నప్పుడు ఈ సంప్రదాయ ఈ జీవుడు కర్త, జ్యోతి శబ్దవాక్యం బ్రహ్మ కర్మ. అందుకని
తస్మాన్ ముక్తస్య జీవస్య స్వరూపం బ్రహ్మణో భిన్నం. ముక్తుడైన జీవన స్వరూపం బ్రహ్మ కన్నా భిన్నము. ఇది ప్రాప్తే బ్రూమః జ్యోతిరుపసంపద్యతి వాక్యం తత్పదార్థ శుద్ధి విషయం ఉక్తం. బాబు, ఇక్కడ త్వంపదార్థ శోధన తత్పదార్థ శోధన చెప్పారు. ఈ తత్పదార్థ శోధన చెప్పినప్పుడు జ్యోతిరుపసంపద్య అని చెప్పారు. తదానీ భేదస్థు నామ, భేదో వస్తున్నాం, అప్పుడు భేదం ఉండని. తదుపరి స్వేన రూపేణ వినిష్పద్యతే ఇది వాక్యే వాక్యార్థ దశాపన్నం ముక్తి స్వరూపం ప్రతిపాదన. స్వేన రూపేణ, దీని తర్వాత చెప్పిన వాక్యం ఏమిటి? స్వేన రూపేణ వినిష్పద్యతే, తనే ఆ రూపంతో ఉంటాడు, ప్రకటమవుతాడు, అనుభవిస్తాడు అని చెప్పారు. కనుక ఈ వాక్యానికి అర్థం చెప్పినప్పుడు ముక్తి స్వరూపం ప్రతిపాదన. ఇక్కడ ఈ వాక్యంలో ముక్తి స్వరూపాన్ని చెప్పారు. ఇక్కడ కర్మకర్త ప్రయోగాలు ఏమీ లేవు. నచతస్య బ్రహ్మణ భేదోస్తి, బ్రహ్మతో భేదం లేదు. స ఉత్తమ పురుష అని చెప్పారు. కనుక వాక్యే తత్శబ్దేన అభినిష్పన్నం ముక్తస్వరూపం పరామర్శ్య తత్శబ్దేన అభినిష్పన్న ముక్తస్వరూపం. ఇక్కడ స ఉత్తమ పురుష అన్నప్పుడు ఇక్కడ సహ అని ఏదైతే చెప్పారో ఆ శబ్దం ద్వారా అభినిష్పన్నమైనటువంటి ముక్తి స్వరూపం ఉందే, దాని గురించి చెప్పి పరామర్శ్య తస్య ఉత్తమ పురుష శబ్దవాచ్యం బ్రహ్మస్వరూపత్వ విధాన. ఇక్కడ ముక్త స్వరూపాన్ని చెప్పి ఆ తర్వాత ఉత్తమ పురుషుడు తనని చెప్పాడు. అందుకని ముక్త స్వరూపం బ్రహ్మ భిన్నం, ముక్తి స్వరూపము బ్రహ్మముతో భిన్నము కాదు నాయన, అభిన్నము. ఇక్కడ అవిభాగేన దృష్టత్వాత్, అవిభాగేన దృష్టత్వాత్, విభాగేన దృష్టత్వాత్, అవిభాగేన దృష్టత్వాత్, అవిభాగేన దృష్టత్వాత్, అవిభాగేన దృష్టత్వాత్, అవిభాగేన అభేద రూపేణ దుష్టత్వాత్. అలాగే శృతుల్లో చెప్పారు, కనిపిస్తుంది. ముక్తో అవిభాగేన పరేణ ఆత్మన అవతిష్టతే. ముక్తుడైనటువంటి జీవుడు పరబ్రహ్మంతో ఏకీభవించి వాని స్వరూపమయ్యి ఉంటాడు. అవతిష్టతే ఉంటాడు. అందుకనే కృష్ణ పరమాత్మ ఏమిటన్నాడు? జ్ఞాని త్వాత్మేమిటం, జ్ఞాని నా ఆత్మ అన్నాడు. అతని మతమే నా మతం. జ్ఞాని నా ఆత్మస్వరూపుడు, నా ఆత్మ అన్నప్పుడు మరి ఆ జ్ఞానికి న్యాయానికి భేదం ఎక్కడుంది? భేదం లేదు. కుతః తత్వమసి అహం బ్రహ్మాస్మి. ఈ వాక్యాల ద్వారా ఎత్ర నాణ్యత్ పశ్యతి, ఇంకోటి ఏమీ చూడట్లేదు. నదు తద్వితీయమస్తి, దానికన్నా భిన్నమైనది ఏదీ లేదు. తతో అన్యద్ విభక్తం యత్ పశ్యేత్, తనకన్నా భిన్నమైనది చూస్తున్నప్పుడు భేద నిర్దేశం. కానీ నత్తు తద్వితీయమస్తి అన్నప్పుడు అభేద నిర్దేశము. కనుక భేద నిర్దేశం ఔపచారికం, అభేద నిర్దేశము ముఖ్యం. ఔపచారికం అంటే గౌణం, గౌణానికి రాజ్యం ఉండదు. అందుకని స్వే మహిమ్ని, తన మహిమలో తన స్వరూపంలో ఉంటాడు అని చెప్పారు. కనుక ఇక్కడ భిన్నం కాదు నాయన. ఆ తర్వాత